జూన్ 23వ తారీఖున టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ వర్క్షాప్ ఒకటి నిర్వహిస్తున్నాం. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అన్ని రకాల సబ్జెక్టుల మీద ఈ వర్క్షాప్ ఉంటుంది. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, అలాగే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఈ అంశాలన్నిటి మీద ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వచ్చి మీకు టిప్స్ చెప్తారు. దీనికి అటెండ్ అవ్వాలంటే ఈ కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. హాయ్ సార్, మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ డే స్కాలర్ మన ఆర్టీసీ ఎక్స్ రోడ్ క్యాంపస్లో తీసుకెళ్ళబోతున్నాం. ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఆర్ మన వికాస్ బుక్ స్టోర్ పైన ఉన్న బిల్డింగ్ అయినా, ఈ రెండు చోట్ల ఎక్కడైనా కానీ మనం ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ మనం మన ఈ ఆర్టీసీ ఎక్స్ రోడ్ క్యాంపస్లోనే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి ఆ షెడ్యూల్ ఎలా ఫాలో అవ్వాలి, దాని టోటల్ మెకానిజం ఎలా ఉండబోతుంది, ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఏంటి అనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. దీనికి ముందు మనం గతంలో కండక్ట్ చేసినటువంటి నిత్య సాధనలో, నిరంతర సాధన మోడల్లోనే ఇప్పుడు కూడా మనం ఈ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెడుతున్నాము. దీనికి ముందు వెళ్ళే ముందు నేను కొంచెం బ్రీఫ్గా దాన్ని వివరిస్తున్నాను. డైలీ ఫ్రీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన 4 AM షెడ్యూల్లో భాగంగా ఏవైతే వస్తున్నాయో క్వశ్చన్స్ వస్తాయి. మోడల్ ఆన్సర్స్తో పాటు ఆ పర్టికులర్ టాపిక్కి సంబంధించిన క్విక్ రివిజన్ మెటీరియల్ వస్తుంది. ఇవన్నీ చదువుకుంటూ వచ్చి గ్రాండ్ టెస్ట్ రాస్తారు. గ్రాండ్ టెస్ట్ రాసిన వాటిని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అది డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్ వస్తుంది. వాటిని మనం మన టీంకి డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎవాల్యుయేట్ చేయించి అక్కడే వాళ్ళకి ఆన్సర్ కాపీని అప్లోడ్ చేయించేస్తాం. సాటర్డేస్ మెంటర్షిప్ డే ఉంటుంది. అప్లోడ్ అయిన కాపీ పట్ల ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే సాటర్డే డైరెక్ట్గా మెంటర్ నుంచి కలవచ్చు. అండ్ ఆన్లైన్లోనే మనం మెంటర్ ఎవాల్యుయేట్ అయిపోయిన కాపీస్లో బాగా రాసిన స్టూడెంట్ ఎవరైనా ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏమైనా పెట్టాలా, ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ ఏమైనా ఉందా అనేది ఫోన్ ద్వారా కూడా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. ఇది మన ప్రోగ్రామ్స్. ఈ 4 AM రెసిడెన్షియల్ మెంటర్షిప్కి సంబంధించింది ఏదైతే ఉందో అదే డే స్కాలర్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్లో గ్రాండ్ టెస్ట్లో ఆఫ్లైన్లో వచ్చి రాసుకోవచ్చు. డైలీ ఫ్రీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీరు సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకుంటుండొచ్చు. వాటికి సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ అప్లోడింగ్ అనేది మన online.kpsdelhi.com పోర్టల్లో ఉంటుంది. ఇవన్నీ ఓకే. బట్ ఈ ఆన్సర్ రైటింగ్ ఓరియంటేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు ఇంతగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలా, అది అవసరం? ఇప్పుడు పాత గ్రూప్ 1లో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ 3 స్థాయిల్లో ఎగ్జామ్ ఉండేది. 75 మార్కులు. ఇప్పుడు సెపరేట్ అయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో అది కంటిన్యూ అవుతుంది. బట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వచ్చేటప్పటికి ఓన్లీ ప్రిలిమ్స్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే ఉంది, అండ్ ఇంటర్వ్యూ లేదు. సో మన సక్సెస్ అంతా కూడా కేవలం రిటర్న్ టెస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ప్రతి పేపర్కి, అంటే జర్నలిస్టే కాకుండా మిగతా పేపర్ 2, 3, 4, 5 అండ్ 6 ఈ 5 పేపర్స్కి సంబంధించి ఒక్కొక్క పేపర్లో ఆల్మోస్ట్ ఒక 15 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. 3 గంటల్లో ఆన్సర్ రాయాలి. సో 3 గంటల్లో ఆన్సర్ రాయడం అంటే 180 minutes డివైడెడ్ బై 15 క్వశ్చన్స్, అంటే ఒక్కొక్క దానికి ఆన్ అండ్ యావరేజ్ 12 నిమిషాల్లో ఆన్సర్ రాయాలి. సో ఈ 12 నిమిషాల్లో 1 నిమిషం పాటు కనీసం మనం క్వశ్చన్ చదువుతాం, ఇంకో నిమిషం పాటు ఆ క్వశ్చన్కి ఏం రాయాలి ఆన్సర్ అనేది మనం మైండ్లో ఆలోచించుకోవాలి, ఒక మెంటల్ మ్యాపింగ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 minute పాటు ఒక ఇంట్రడక్షన్ డెవలప్ చేయాలి, ఇంకో 1 minute పాటు కంక్లూజన్కి పెట్టుకోవాలి కనీసం. మిగతా మెయిన్ బాడీలో మనం ఫోకస్ చేయాలి. అంటే ఆ 12 నిమిషాల్లో మన మైండ్ అనేది చాలా యాంత్రికంగా పనిచేసేయాలి. అంటే సృజనాత్మకంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మెకానికల్గా ఒక ప్రోగ్రామ్డ్ మెషినరీ టైప్లో చేయాల్సి, ఒక కంప్యూటర్ లాగా పనిచేయాలి. సో మరి ఇంత వేగంగా ఒక 15 ప్రశ్నలకి ఆన్సర్ రాయాలి అంటే అది కంపల్సరీగా అది కేవలం ప్రాక్టీస్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ మనకి ప్రతి పేపర్లోనూ 2, 3, 4, 5 అండ్ 6 పేపర్స్లో కనీసం ఒక్కొక్క 3 యూనిట్లు, 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్లో 5 యూనిట్లు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క పేపర్కి కనీసం 150 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 120 రోజుల్లో ఒక్కొక్క పేపర్ నుంచి 150 టాపిక్స్ కవర్ చేయాలంటే ముందు చదవాలి, దాని నుంచి నోట్స్ రాసుకోవాలి, ఆ తర్వాత ఏమో టెస్ట్ రాయాలి. ఈ రైటింగ్ ప్రాక్టీస్ మీదనే మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అంటే కనీసం ప్రతి పేపర్ నుంచి 150 క్వశ్చన్స్ కనుక మీరు రాసి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీ సక్సెస్ అనేది చాలా స్పీడ్గా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 1:50 తీసిన 28,000 మంది పోటీ పడుతుంటారు. అండ్ ఒకవేళ వార్తలు వస్తున్నట్టుగా 1:100 తీస్తే ఇది 56,000 అవుతుంది. సో 56,000 మందిలో నుంచి మనం ఒక 500 మందిలో ఒకళ్ళగా ఉండాలంటే ఈ స్థాయిలో ప్రాక్టీస్ చేయాలి.
సో ఈ స్థాయిలో ప్రాక్టీస్ చేస్తేనే ఈ ర్యాట్ రేసులో మనం ముందుండడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే వెనకబడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీరు 150 ప్రశ్నలు ఒక్కొక్క పేపర్కి కనుక ప్రాక్టీస్ చేస్తే మీ ఆన్సర్ రైటింగ్ స్పీడ్ అండ్ మైండ్లో థింకింగ్ చేసేటటువంటి స్పీడ్ ఈ రెండు విపరీతంగా పెరుగుతాయి. సో కాబట్టి ఆ పర్పస్ కోసం మనం ఈ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అండ్ స్టూడెంట్ యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ద ఫీడ్బ్యాక్ అండ్ కరెక్షన్. మ్యాక్సిమం 4-5 రోజుల్లో ప్రతి టెస్ట్ని మీకు ఇవాల్యుయేషన్ చేసి ఇవ్వడానికి మా టీం రెడీగా ఉంది. అండ్ ఆన్ ఏ డైలీ బేసిస్ మీద, అంటే ప్రతి వారాంతంలోనూ మీకు ఈ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. రియల్ టైమ్ ఎగ్జామినేషన్ లాగానే 2:30 నుంచి 5:30 వరకు మీకు ఆఫ్లైన్లో వచ్చి గ్రాండ్ టెస్టులు రాసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మన శంషాబాద్ 4 AM బ్యాచ్ ఒక రెసిడెన్షియల్ క్యాంపస్లో జరిగినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉంటుందో మీరు దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి మీరు రెసిడెన్షియల్ క్యాంపస్లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఇంటి దగ్గరే ఉండి ఈ ప్రతిరోజు మన ఈ టెస్ట్ పోర్టల్లో అప్లోడ్ చేసేటటువంటి టైంకి 4 o'clock కల్లా పోస్ట్ చేసేటటువంటి క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంట్లోనే అది ఆన్సర్స్ రాయొచ్చు. పర్టికులర్గా గర్ల్స్ ఎవరైనా ఉంటే మీరు ఇన్స్టిట్యూట్ వరకు వచ్చి రాయడం అంటే కొంచెం సెక్యూరిటీ ఇష్యూస్ అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి మీరు మీ రూమ్లోనే లేకపోతే మీ హాస్టల్లోనో లేకపోతే మీ ఇంట్లోనూ ఉండి ఆ 4 గంటలకే నిద్ర లేచి మీ అంతటా మీరు సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండి క్రమశిక్షణతో ఉండి మీరు ప్రతిరోజు 4 గంటలకి నిద్ర లేచి ఆ టెస్ట్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని ఆన్సర్ రాసి మళ్ళీ అదే టెస్ట్ పోర్టల్లో ఆన్సర్ షీట్ని అప్లోడ్ చేసేసి దెన్ ఇమీడియట్గా మీకు మళ్ళీ 5 o'clock కల్లా ఆన్సర్స్ కూడా వస్తాయి, మోడల్ ఆన్సర్స్ కూడా వస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని వాటిని చదువుకొని మళ్ళీ 6 o'clockకి రీరైట్ చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. సో దీని అంతటి వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ కంప్లీట్గా రైటింగ్ ప్రాక్టీస్ అనే దాని మీద కమాండ్ తీసుకొచ్చేటటువంటి అవకాశం. అంటే ఇట్ విల్ బి ఎన్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ ఆఫ్ రైటింగ్. ఈ రెండింటినీ కలిపి ఈ రైటింగ్ ప్రాక్టీస్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ప్రతి పేపర్లోనూ కనీసం 60% నుంచి 80% వరకు మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. సరే, ఒక స్మాల్ సబ్జెక్టివ్ కరెక్షన్ ఏంటంటే డైలీ రాసే ఫ్రీ ప్రాక్టీస్ క్వశ్చన్స్, సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. వాటిని పోర్టల్ అప్లోడ్ చేయాలి. పోర్టల్లో మనం అప్లోడ్ చేసేది గ్రాండ్ టెస్ట్ మాత్రం. గ్రాండ్ టెస్ట్ అప్లోడ్ చేస్తాం. డైలీ వాటిని అప్లోడ్ చేయాలి. డైలీ వాళ్ళకి క్వశ్చన్స్ ఆన్సర్స్ టైమ్లీ అప్లోడ్ అవుతుంది అక్కడ. సో వాటిని మనం డౌన్లోడ్ చేసి రాసుకుంటాం. వాటి మీద మనం ఓరియంటేషన్ సెషన్స్ పెడతాం, వాటిని వినొచ్చు. ఇవన్నీ దీని వెనుక ఉన్న ప్రోగ్రామ్. ప్లస్ ప్రతి శనివారం మీరు మెంటార్స్ తోటి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 9 కల్లా మీరు మన అశోక్ నగర్లో ఉన్నటువంటి 21st Century IAS అకాడమీకి వచ్చేస్తే నేను ఉంటాను, భవానీ శంకర్ గారు ఉంటారు, ఇతర మెంటార్స్ ఉంటారు. వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీ పేపర్లో ఏమైనా లోపాలు ఉన్నట్టుగా మీరు అనిపిస్తే, ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది అని అనిపిస్తే మీరు వీళ్ళతోటి మాతోటి మీరు ఇంటరాక్ట్ అయ్యి ఇంప్రూవ్ చేసుకునేటటువంటి సజెషన్స్ తీసుకోవచ్చు. మన ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సాటర్డే మెంటర్షిప్ డే. ఎప్పుడైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒక సాటర్డే రాలేకపోయినా వర్కింగ్ ఎంప్లాయీస్ ఏదో ఒక సాటర్డే రావడానికి వీకెండ్ పెట్టుకున్నాం. మరీ సండేస్ అంటే మన ఫ్యాకల్టీస్ ఏంటంటే సండే అయినా రెస్ట్ లేకుండా చేయలేం కాబట్టి సో సాటర్డే వీకెండ్ ఏదో ఒక సెకండ్ సాటర్డే అయినా వాళ్ళకి వీలు దొరుకుతుంది. అలా దాన్ని బేస్ చేసుకుని